ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు ప్రకృతి పీఠం ప్రకృతి సేవా స్వచ్ఛంద సంస్థ ద్వారా కోవెలకుంట్ల రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి యథావిధిగా 5వ తేదీ గురువారం తన సొంత నిధులతో అనాథలు, వృద్ధులు, వితంతువులకు, దివ్యాంగులకు పింఛన్లను పంపిణీ చేశారు. 16 సంవత్సరాలుగా పింఛన్లను అందిస్తున్నామని 150 మందికి 100 రూపాయల చొప్పున ప్రతి నెల తన వంతు సాయం అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆశయంతో, మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో నేను 2011లో ప్రకృతి నాకు అందిస్తుంది, నేనేమన్నా ఈ సమాజానికి ఇవ్వాలా అనే ముఖ్య ఉద్దేశంతో ప్రకృతి పీఠం ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి నెల 5వ తేదీ పంచభూతాల సాక్షిగా, పంచ పాండవుల సాక్షిగా, పంచ ఇంద్రియాల సాక్షిగా నేను ప్రతి నెల 5వ తేదీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఏమి జరిగినా, యాక్సిడెంట్ జరిగినా, చనిపోయినా, అన్ని శుభకార్యాలు అశుభకార్యాలకు కూడా ఉన్నా కానీ మరుసటి రోజు ఈ 5వ తేదీని మాత్రం ఇస్తూ వచ్చాను. ఈరోజు 16 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. ఇది నేను చేయలేను, భగవంతుడు మాత్రమే చేస్తున్నాడు, ఇది మాత్రం సత్యం అని తెలియజేస్తున్నాను. మరి 2011 నుంచి చేయడం అంటే ఇది యజ్ఞంలాగా మహానుభావులు ఎందరో దాతలు కూడా వాళ్ళంతకు వాళ్ళు వచ్చి పుల్లాడి లాంటి వాళ్ళు, భూమా నాగరాజ రెడ్డి, భూమా నారాయణ రెడ్డి, చెన్నకిష్టమ్మ, ఇట్లా ఎంతోమంది, లక్కిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఇట్లా ఎంతోమంది దాతలు కూడా దీంట్లో పాలు పంచుకొని ఇంతవరకు తీసుకొచ్చాము. మరి చాలా ఆనందంగా ఉంది. ఇది దానం అనేది అన్నిటికన్నా గొప్పది. దానం అనేది, అన్నదానం అనేది అన్నిటికన్నా గొప్పది. దానం అనేది గొప్పది, అన్నదానం అనేది ఇంకా గొప్పది. అందుకు కాబట్టి మనం పోతాము, మనము మరణం పొందుతాం. మరణం పొందినప్పుడు ఏమవుతుంది, మనకు ఇంటికాడ బంధువులు వస్తారు, చూస్తారు, మా అమ్మ తల్లి పిల్లలందరూ ఎవరు వస్తాడు అని చెప్పు పోతారు, తీసుకుపోతారు మనల్ని. అడిగి తీసుకుపోయినాక ఎవరు వచ్చారు మన అంట, అడిగి తీసుకుపోయినాక ఎవరు వస్తారమ్మా, ఎవరు రారు కదా, భార్య కూడా రాదు. ఇందుకు ఏది వస్తుంది, నువ్వు చేసిన దానం మాత్రం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.